కాబట్టి బీసీ ప్రజలారా ఎంత అన్యాయం జరుగుతూ ఉంది చూడు. ఈ గ్రూప్ 3 కాడ చూడ్రి పరిస్థితి. ఇగో గ్రూప్ 3 కట్ ఆఫ్లు చూసిరా. ఇగో చూడ్రి బీసీబీ ఈ గ్రూప్ 3 ఉద్యోగాలలో ఒక గౌడ ఆయనకు 280 మార్కులు 279 మార్కులు వచ్చినా ఉద్యోగం రాదు. గౌడ ఆయనకు ఏడా జోన్ 1లో 280 మార్కులు వచ్చినా రాదు. 0.90 కాదు, ఇంకా 280 మార్కులు వచ్చినా గౌన్ల ఆయనకు ఉద్యోగం రాదు. కానీ ఇక్కడ ఉన్న రెడ్డి ఆయనకు 270 మార్కులు వస్తే వస్తాడు ఇదే జోన్లో. ఇక జోన్ 2 తీసుకుందాం. జోన్ 2లో గౌన్ల ఆయనకు కానీ లేకపోతే యాదవులకు కానీ 278 మార్కులు వచ్చినా ఉద్యోగం రాదు. కానీ ఇగో అగ్రవర్ణాలకు 269 మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది. అంటే వాళ్ళకు వీళ్ళకు 12 మార్కులు తేడా కనిపిస్తుంది. 10-12 మార్కులు. హాఫ్ మార్క్ తోటి ఉద్యోగాలు పోయినాడు కొన్ని వేల. జోన్ 3లో 277 మార్కులు వచ్చినా కూడా బీసీలకు ఉద్యోగం రాదు. ఇగో 269 మార్కులకే ఉద్యోగం వచ్చేస్తుంది, ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి. ఇక్కడ జోన్ 4లో 276 మార్కులు వస్తేనేమో ఉద్యోగం రాదు. ఇక్కడ 269 వస్తే ఉద్యోగం వస్తుంది. ఈ రకంగా ఇక చూడ్రి మన బిడ్డలకు జోన్ 2 తీసుకోండి. జోన్ 2లో మన యాదవ బిడ్డలకు, మన గౌడ్ల బిడ్డలకు, మన బీసీ బి గ్రూప్లో ఉన్నటువంటి బిడ్డలకు 274 వచ్చినా మన ఆడబిడ్డలకు ఉద్యోగం రాదు. వాళ్ళకు 266 మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగాలు ఎటుపోతున్నాయి అన్నట్టు. ఇక్కడ బీసీడీ ముదిరాజులు, మున్నూరు కాపులు, తర్వాత కురుమలు వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు. ఇగో వీళ్ళకు 280 మార్కులు వచ్చినా ఉద్యోగం రాదు. ఇగో వీళ్ళకు 270కే, వీళ్ళకు 279 వచ్చినా రాదు. వీళ్ళకు 268కే వస్తుంది, 69కే వస్తుంది. ఇక వీళ్ళకు 280 వస్తే రాదు. ఇక చూడరు ఎంత దుర్మార్గంగా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారో చూడు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరు మీద ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోవాలన్నా, ఈ బీసీలకు మంత్రి పదవులు దక్కాలన్నా, ఈ పీసీసీ కార్యవర్గాలు కాదు అన్ని పార్టీలో వీళ్ళకు 100% పదవులు దక్కాలన్నా ఒకే ఒక్క మార్గం, అది మన రాజ్యం మనకు రావడమే, మన బీసీలం ముఖ్యమంత్రులం కావడమే. ఇంతకు మిక్కిలి ఇంకొక ఆప్షనే లేదు. ఇక ఇంకొక ఆప్షన్ ఎట్టి పరిస్థితిలో లేదు. నువ్వు ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ లేదు. ఇంకా అదొక్కటే. ఇవాళ ఇంత దుర్మార్గంగా ఉద్యోగాలు కొట్టుకపోతూ ఉన్నారు. కొట్టుకపోతూ ఉంటే మనోళ్ళు మంత్రి పదవులు కాదా వట్టిగా జర్రేమన్నా భుజం మీద చేసేసింది అలా ఓ అని కింద పడిపోతారా మనోళ్ళు. మన ఎమ్మెల్యేలు మన మంత్రులు చూస్తూ ఉంటే మళ్ళా ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఏవో పెద్ద శాఖలు అనుకుంటారా. సాంఘిక సంక్షేమం, ఎస్సీ వెల్ఫేరు, ఇవి ఉంటాయి వీళ్ళకు. వస్తే ఒకటి వారం ఒక ఆయనకి ఏదైనా పెద్దది వస్తే రావాలి. మరి ఆ హోం మంత్రిత్వ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఉన్నాయంటే అవి వాళ్ళకి చెప్పినాం కదా. ఈయన హోం కావాలని రాజగోపాల్ రెడ్డి గారు అడిగిండు, అది కావాలని ఆయన అడిగిండు, ఇది అడిగిరు కదా. మీరు రాసి పెట్టుకోర్రి. మా కండ్ల ముంగటనే ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తూ ఉంటే మీరు 42% రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారా? మీకు అవకాశం ఉన్న కాడనే ఇచ్చుడు లేదా? ఇవాళ ఇది కూడా ఎట్లా? 2 ఎస్సీలకు 1 బీసీకి మొన్న 5 ఎమ్మెల్సీ పదవులు భర్తీ అయితే అవి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇట్లా ఎందుకు ఇచ్చిరనుకుంటున్నావు? ఇగో మనం లొల్లి పెడుతున్నాం కాబట్టే ఈ లొల్లి 10 అయిందనుకో ప్రభుత్వమే వస్తుంది. ఇలా ఇంకా జర గట్టిగా అయితే నేను బీసీ ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నా, మీకు దమ్ముంటే నిజంగా అలగబోరా చూద్దాం. అలగబోరి కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోరి అలగబోరి ఏమవుతుంది? అలగబోతే తెలుస్తుంది. అప్పుడు
లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.